బంటి గిరిధర్, రాష్ట్ర కార్యదర్శి జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూకేఎఫ్. మిత్రులారా, ఉత్తరాంధ్ర అనాదిగా వెనుకబాటుతనంలో ఉందని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు గుర్తిస్తూ అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఏనాడు చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయింపు లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా మరింత వెనుకబడతనంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక యూనివర్సిటీ ఉంది. అది పీజీ కాలేజో తెలియదు, యూనివర్సిటీ తెలియదు. ఈ బడ్జెట్ లో చూసుకుంటే కొన్ని యూనివర్సిటీలకి 90 కోట్లు 100 కోట్ల వరకు బడ్జెట్ ప్రకటిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి 6 కోట్లు ప్రకటించారు. ఏ విధంగా ఇది సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ జిల్లాకు అవసరం లేని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు కొవ్వాడలో కానీ, లేకపోతే వెన్నెలవలసలో కానీ, లేకపోతే సంతబొమ్మల్లో కానీ, సోంపేటలో కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రమైన ప్రతిఘటన వచ్చినప్పుడు మాత్రమే సోంపేట, సంతబొమ్మల్లో కొంతవరకు ఆగినాయి. కొవ్వాడలో కొనసాగుతూ ఉంది. అవసరం లేని ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. అవసరమైన సాగునీటి ప్రాజెక్టులు కానీ, మంచినీటి ప్రాజెక్టులు కానీ లేని పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్యారంగాన్ని కొంత నాశనం చేస్తే పాఠశాలల్ని 6 రకాలైన పాఠశాలగా మారిస్తే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలగా మారుస్తా ఉంది. దానివల్ల ప్రాథమిక విద్యారంగం కుదేలైపోయిన పరిస్థితి ఉంది. ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి పేదలకి, దళితులకి, గిరిజనులకి విద్య లేని పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. ప్రభుత్వ విద్యారంగంలో లేకుండా చేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యారంగానికి పెద్దపేట వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పర్యావరణాన్ని నాశనం చేసే సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర పర్యావరణ పరిరక్షణ యాత్ర పేరిట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన చేసి విషవాయువులను విడుదల చేస్తున్న రసాయనిక పరిశ్రమల్ని, విష వ్యర్థాలు విడుదల చేస్తున్న పరిశ్రమల్ని గుర్తించి ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చాం. అయినా వాటి గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా నగరంలో ఉండే మురికి కాలువలు, నదులు కలిసి కలుషితమవుతున్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరిగింది. దాని పరిణామమే ఈరోజు డయోరియా వ్యాధితో శ్రీకాకుళం జిల్లాలో అనేక మంది రోగగ్రస్తులు అవడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ఏ సమస్యకి పరిష్కారం చూపించకుండా ఒకవైపున అలాంటి పోర్టులు, కార్గో పోర్టులు, ఎయిర్పోర్టులు అని చెప్పేసి అవసరం లేనివి, కార్పొరేట్లకి అవసరమైనవి ఈరోజు తీసుకురావడం అనేది ప్రజలకి ఇది ఏ విధంగా ఉపయోగకరం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల్ని ఈ ప్రభుత్వం, పాలకులు తయారు చేసి దాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన పరిపాలకులుగా మనగలుగుతారు. లేకపోయినప్పుడు భవిష్యత్తులో తగిన గుణపాఠం ఈ ప్రజానీకం, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఖచ్చితంగా ఈ పాలకులకి తెలియజేస్తుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి గతంలో ఏ విధంగా తెలంగాణ లాంటి ఉద్యమాలు వచ్చాయో, వెనుకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి ఉద్యమాలు రాకముందుపై ఈ ప్రభుత్వాలు గుర్తెరిగి ఇప్పటికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం అమరావతిని కేంద్రీకృతం చేసి అభివృద్ధికి దోహదం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన విద్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పి దాని మీద ఊసెత్తడం లేదు. సుజలధార ప్రాజెక్టుకి దానికి బడ్జెట్ అరకొర నిధులు కేటాయిస్తా ఉంది. ఈ విధంగా అనేక అభివృద్ధి పథకాలు అనేటివి శంకుస్థాపనకు పరిమితం అవుతున్నాయి తప్పించి ఈరోజు ప్రజానీకానికి అవసరమైన వాటిని పట్టించుకోవడం పరిస్థితి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కూడాను విద్యారంగంలో తెలుగు మీడియం రద్దు చేసేసి ఈ విధంగా విద్యారంగం తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది. అదేవిధంగా సమాజం కూడా నాశనమైన పరిస్థితి కూడా ఉంది. ప్రజలు, ప్రధానంగా విద్యార్థులు చదువులు చదివిన తర్వాత సరైన ఉపాధి లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులు, యువత కదిలి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధమైన విధానాలు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం విద్యార్థి సంఘాలు, యువ సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలు
ఐక్యమై ఆ పోరాటాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తూ ధన్యవాదాలు. Don't forget to like, subscribe and share the videos.